జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండా నేను మీ కస్తూరి శ్రీధర్ మేరే హిందూ భాయో और బహనో ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్ చూడాలా ఈ వీడియో చూడాలా చూసిన తర్వాత ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయాలా షేర్ చేయడమే కాదు నేను చెప్పింది అవునో కాదో కరెక్టో లేదా రాంగో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ కూడా చేయాల్సిందే నేను చెప్పింది ఎంత మాత్రం తప్పు కాదు నా దృష్టిలో మీ దృష్టిలో నేను చెప్పింది కరెక్టేనా కాదనేది మీరు నిర్ణయించుకొని కామెంట్ చేయండి ఓకేనా ప్రస్తుతం మన దేశంలో మహారాష్ట్ర మరియు జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న సంగతి మనకందరికి కూడా తెలిసిందే జార్ఖండ్లో ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే ఎప్పుడూ లేనట్టుగా ఈసారి మహారాష్ట్ర ఎన్నికలు అయితే హోరాహోరీగా జరుగుతున్నాయి మళ్ళా చెప్తున్నా ఒక మహాభారత సంగ్రామం ఎట్టయితే జరిగిందో ఆ మారి జరుగుతున్నాయి ఒకవైపు ఎన్డీఏ కూటమి మరొక వైపు ఇండి కూటమి అంటే ఎవరు ఈ కాంగ్రెస్ కూటమి పోటాపోటీగా ప్రచారం అయితే చేస్తున్నాయి ఈసారి మహారాష్ట్రలో ఎవరు గెలుస్తారు అనే విషయం పైన ఎవరు కూడా సరైన సమాధానం అయితే చెప్పలేకపోతున్నారు ఒపీనియన్స్ పోల్స్లో కూడా ఏ సంస్థ కూడా మహారాష్ట్ర ఓటర్ నాడిని అయితే పట్టలేకపోతుంది ఇక ఆ విషయాలన్నీ కూడా తీసి పక్కన పెడితే మహారాష్ట్రలో ప్రస్తుతం ఎన్నికల ప్రచారం అయితే జరుగుతుంది ఈ నెల 20వ తారీఖున మహారాష్ట్రలో ఎన్నికలు అయితే జరగనున్నాయి ఈ ఎన్నికల సందర్భంగా ఒక టీవీ ఛానల్ వాళ్ళు చేసినటువంటి ఇంటర్వ్యూ ఇప్పుడు దేశంలో ఒక సంచలనం రేపుతుంది ఎట్టా ఏదైనా కావచ్చు ఏదైనా ఒక వీడియో కావచ్చు లేకపోతే ఒక ఇంటర్వ్యూ కావచ్చు ఒక డిబేట్ కావచ్చు అది సంచలనం ఏంటంటే దాంట్లో మనం జీర్ణించుకోలేనటువంటి నిజాలు అయితే ఉంటేనే ఆ మాదిరి అవుతుంది అవునా కాదా ఆ ఇంటర్వ్యూలో ఆ ఛానల్కి సంబంధించినటువంటి జర్నలిస్టు ఒక క్వశ్చన్ అడుగుతా ఎవరిని ఒక ఆయన్ను అది కూడా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాలే మహారాష్ట్రలో ఎన్డీఏ ప్రభుత్వ పనితీరు అంటే ఇది బీజేపీ కూటమి ఉన్నది కదా వాళ్ళ ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉండాలి మీ కుటుంబ సభ్యులకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా అని చెప్పేసి ఒక ముస్లిం పెద్దనైతే అడిగినాడు అందుకు సమాధానంగా ఆ ముస్లిం పెద్ద మాట్లాడతా లడ్కీ బెహనీ పథకం కింద నా భార్యకు 7,500 రూపాయలు అయితే ఆర్థిక సాయం అందుతుంది ఇక నాకు పిఎం ఆవాస యోజన కింద 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందింది దేనికోసం ఇల్లు కట్టుకోవడం కోసం కానీ మేము మాత్రం భారతీయ జనతా పార్టీకి ఓటేయం చూడండి ఆ మత పిచ్చి మీకు అర్థమైందా సరేలే మేము మళ్ళా మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకోవడంలే అని చెప్పి ఆ ముస్లిం మత పెద్ద అయితే సమాధానం ఇచ్చినాడు దీంతో షాక్ అయిపోయినటువంటి ఆ టీవీ ఛానల్ జర్నలిస్టు మరి మీరు ఓటుకి ఎవరు వేస్తారని చెప్పేసి అడిగినాడు అందుకు సమాధానంగా ఆ ముస్లిం మత పెద్ద అయినటువంటి ఆ పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తానని చెప్పి సమాధానం చెప్పినాడు వారిని పాసుగాల కాదురా నాయన నీకు నెల డబ్బులు వచ్చా నీకు ఇల్లు కట్టుకోవాలంటే డబ్బులు వచ్చా నీకు ప్రతిదానికి హిందువులకి ఏదైతే డబ్బులు వచ్చాదో వాళ్ళతో సరిసమానంగా నీకు డబ్బులు వచ్చా నేను బీజేపీకి ఓటేను నేను కాంగ్రెస్ ఓటేస్తానంటే దాన్ని బట్టి ఆయన మనసులో ఉండేది ఆయన మెదడులో ఉండేది ఆయన క్లారిటీగానే ఉన్నాడు మన దరిద్ర కుటుంబం కొడకలకి ఇది అర్థం కావాలి అర్థమైంది మీకు ఆ మనిషి మాత్రం కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తానని చెప్పి ఎందుకు చెప్పినాడో మనకందరికి కూడా అర్థం కావాలి ఇక అంతటితో ఊరుకోకుండా ఆ టీవీ జర్నలిస్టు మరొక ముస్లిం మహిళతో మాట్లాడతా మీకు కేంద్ర పథకాలు రాష్ట్ర పథకాలు అన్నీ కూడా అందుతున్నాయి కదా మీరు ఎవరు కోటేస్తారని చెప్పేసి ఆవిడ్ని కూడా అడిగినాడు అందుకు ఆ ముస్లిం మహిళ మాట్లాడతా ఏ పథకాలు వచ్చినప్పటికీ ఏం వచ్చినప్పటికీ మాకు రాహుల్ గాంధీనే కావాలా మేము కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తామని చెప్పేసి కొండ బద్దలు కొట్టినట్టు చెప్పేసింది అర్థమైందా మనోళ్ళు ఎట్లా తెలిసినా ఏం చేసినాడు మోడీగా నాశనం చేసినాడు మన రాష్ట్రాన్ని కొంప కూల్చినాడు మట్టి నెత్తిని పోసినాడు సిగ్గు తెచ్చుకుంటారా నీ ఏం మాట్లాడాలి మిమ్మల్ని పాత బస్తీల్లో గడిచిన 40 సంవత్సరాలుగా ఎంఐఎం పార్టీనే అధికారాన్ని వెళ్తాంది పాత బస్తీ ఎట్లున్నదో మీకు బాగా తెలుసు నాకు బాగా తెలుసు కానీ వాళ్ళు ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీని వాళ్ళు స్వీకరించరు వాళ్ళు ఆదరించరు వాళ్ళు ఓట్లేరు ఎందుకు తెలిసిన వాళ్ళ ధర్మం వాళ్ళు నమ్మిన వాళ్ళ మతం వాళ్ళకి ముఖ్యం కానీ మనోళ్ళు మాత్రం మనకేమి ఇస్తున్నారా ఏం చేస్తున్నారా ఏమైనా ఉచిత పథకాలు ఏమైనా ఇచ్చారా ఏమైనా రుణమాఫీ ఏమైనా చెప్పినారా నీకంటే లంగాగాళ్ళు జఫాగాళ్ళు మీకంటే ఓళ్ళే మేలు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి నిజాలను నిర్భయంగా చూడండి మీరు తెలుసుకొని మీరు ఎట్లా బతకాలో మీరే నిర్ణయం తీసుకోండి లేకపోతే మీరు ఏ భవిష్యత్తుని అయితే కోరుకుంటున్నారో మీ బిడ్డల విషయంలో మీ బిడ్డలో బానిసలుగా మారే రోజులైతే ఎంతో దూరంలో అయితే లేవు అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి అర్థమైందా సరే మళ్ళీ ఇంకా ఆ జర్నలిస్ట్ మాట్లాడతా మీకు లడ్కీ బెహనీ పథకం ద్వారా ఆర్థిక సాయం చేస్తారు కదా అని చెప్పేసి అడిగినాడు అందుకు సమాధానంగా ఆ మహిళ మాట్లాడతా సింపుల్గా
నో ఓట్ ఫర్ బీజేపీ అని చెప్పేసి సమాధానం చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దీంతో షాక్ అయిపోవడం ఆ టీవీ ఛానల్ జర్నలిస్ట్ పని అయిపోయింది. అంటే చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కన్నా బీజేపీ హయాంలోనే ముస్లింలకు ఎక్కువ పథకాలు, ఎక్కువ ఆర్థిక సాయం అందుతుంది. కానీ వాళ్ళు తమ ఓటును మాత్రం రాహుల్ గాంధీకు, కాంగ్రెస్ పార్టీకి వేస్తారంట. అది సంగతి. అర్థమైందా? మన వాళ్ళకు సిగ్గు, లజ్జ, శరం, రోషం, అభిమానం, ఆత్మాభిమానం ఏమన్నా ఉంటే, వీళ్ళు హిందూ పుట్టక పుట్టుంటే, వీళ్ళకి ఆ ఫీలింగ్ ఏదైనా ఉంటే నేను చెప్పనులే, వాళ్ళే అర్థం చేసుకోవచ్చు. మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము రాళ్ళేస్తాం, మీరు పూలే అయ్యండి అంటే దొబ్బనే దొబ్బదియా. కలిసి ఉండాలంటే కలిసి ఉండాలా. హిందూ ముస్లిం బై బై అంటే ఏ వతల నుంచి ఏ విధంగా పరమత సహనం పాటిస్తారో ఆ సైడ్ నుంచి కూడా అదే విధంగా ఉండాలి. అలా కాకుండా మేము మాత్రం రాళ్ళు దొబ్బుతాం, మీరు పూలేయండి, మీరు మాత్రం ఆ మారి ఉండడం అంటే నడవదు, అయినా కుదరదు. అది మ్యాటర్ అయితే. జై శ్రీరామ్.